మాకు లేకపోతే ఎవరైనా మాకు ఎందుకు వస్తారండి? అది కూడా 2 వైపుల ఈ పాయింట్ ఆగండి. ఈ పాయింట్ ఇంకొక పాయింట్ ఉంది చెప్పనివ్వండి. ఇంకోటి అయిపోయింది. నాకు 2 వైపుల నుంచి కూడా ప్రేమే. మేము ఒకటి రిజెక్ట్ చేశాం కానీ అందుకనే 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. అంటే 25% సార్ ఆల్మోస్ట్. ఇంకా మీరు అక్కడే ఉందంటే ఇది తప్పు కృష్ణాంజయ్. అంటే మీ మాటకి మీ విశ్లేషణ మీదే భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. మీరు ఇప్పుడు 2019 గురించి నోటా గురించి చెప్పారు. 2014లో మీకు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళు 25 అడిగితే ఎలా 15 ఇస్తామని 13 చెప్పి 11 చెప్పి 8 మిగిల్చారు కదా. మీరు ఇప్పుడు కనీసం పేరు కన్నా 13 ఇచ్చారు 2014లో. ఇప్పుడు అంతకన్నా తగ్గారుగా. మీరు మిమ్మల్ని తగ్గుతూ వచ్చారు తప్ప ఏం పెరగలేదు. నిజంగానే మీరు మొన్న విష్ణువర్ధన్ రెడ్డి ఈ పొత్తుకు ముందు ఏదైతే మాట్లాడారో మాకు 65-70 సీట్లు కావాలి, 12-13 ఎంపీ స్థానాలు కావాలి అని అడిగారు కదా. ఆ స్థాయి మీరు ఉంటే తల తోపో లేకపోతే మధ్యలో బాడీలో ఏందనేది నిర్ణయించేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి ప్రజెక్ట్ అయితే తప్ప. అయితే ఇక్కడ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం, రాజకీయాల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అసలు ప్రధానమైనటువంటి దిక్చూసి రాజకీయ పార్టీకి మేనిఫెస్టోనే. ఈ మేనిఫెస్టోని చూసే ఈ పార్టీ వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా, లేదు అంటే ఈ ఇంకొక పార్టీ వాళ్ళ మేనిఫెస్టో వల్ల మేలు జరుగుతుందా అనేటువంటి దాని మీద ఓటర్లు ఆకర్షితులై ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతారు. మీరు ఆల్రెడీ ప్రస్తావన చేశారు తెలుగుదేశం సూపర్ 6, జనసేన ఒక 5 పాయింట్లు వాళ్ళు ఏదో యాడ్ చేస్తామని చెప్పారు. అవి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు దాని మేనిఫెస్టోలోకి రానటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి బీజేపీ కలిసిన తర్వాత వాళ్ళు మేము ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన చేస్తాము అని చిలకలూరుపేట సభకు ముందే చెప్పారండి. చిలకలూరుపేట సభ అనేది మా అసలు పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన. ఈ ప్రకటనకు సంబంధించినటువంటి సభ వెంటనే మేము ఉమ్మడి మేనిఫెస్టో పెడతాం. ఏమైంది మరి? ఉమ్మడి మేనిఫెస్టో ఏమైందో తెలియదు. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించిన ప్రస్తావన లేదు. ఆ రోజు నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అనేటువంటిది మనం రేపు ఏమన్నా మేలో అన్న ఫస్ట్ వీక్ లో వస్తారో 2 తారీఖులో ఉందంట చెప్తున్నారు. 3-4 కన్ఫామ్ అంటున్నారు. అది 13వ తారీఖు పోలింగ్ జరగబోతుంది మనకి. కనీసంగా ఆ మీటింగ్ జరిగిన తర్వాత అసలు బీజేపీ వాళ్ళు ఊసే లేదండి. ఎక్కడో చోట 1-2 చోట్ల పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్ర మంత్రులు ఒక్కడు వచ్చినటువంటి వాళ్ళు నిన్న మొన్న వచ్చి పీయూష్ గోయల్ వచ్చారు 2 రోజులు. ఇప్పుడు వచ్చే మాట్లాడారు. ఇప్పుడు ఇలా మాకు ముస్లిం రిజర్వేషన్ సంబంధించిన